నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే ప్రతిపక్ష హోదా లేదు అని చెప్పేసి ప్రజలు చాలా స్పష్టంగా 2024 ఎన్నికల్లో చెప్పిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయంత్రం ఒక పిటిషన్ వేశారు. దానిపైన మళ్ళీ ఇప్పుడు హైకోర్టులో విచారణ జరిగింది, వాయిదా కూడా పడింది. సో గతంలో మనం చూసుకుంటే సేమ్ అదే అసెంబ్లీలో 23 సీట్లు ఉన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని మూడో నాలుగో పీకేసుకుంటే ప్రతిపక్ష హోదా లేదని చెప్పి చాలా క్లారిటీగా అనలిటిక్స్ తెలిసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే విషయాన్ని వాళ్ళ తల్లితో కూడా ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు టీడీపీకి అని చెప్పి ఒకానొక ఎలక్షన్ సందర్భంలో కూడా చెప్పించారు. ఇప్పుడు ఏ విధంగా ప్రతిపక్ష హోదా గురించి హైకోర్టుకు వేసుకున్నాడు అంటే దీని వెనుకున్న వ్యూహం ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడటంలో, నాలిక మడత పెట్టడంలో సిద్ధహస్తుడైపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఉన్నటువంటి బ్రాండ్ అంటే ఎవరో ఇచ్చింది కాదు, సెల్ఫ్ ప్రొక్లైమ్. మాట తప్పడు, మడం తిప్పడు, మాట మీద నిలబడతాడు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ప్రచారం చేసుకునేది. మరి మీరు అన్నటువంటి పాయింటే ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. ఏమని 23 మంది ఉన్నప్పుడు ఒక 5గున్నో 6గున్నో మనం ఇటు లాగేస్తే ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా పోతుంది. నా దయాదాక్షిణ్యం మీదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నాడు అనేటువంటి మాట పలు సందర్భాల్లో అన్నటువంటిది ఆన్ రికార్డు ఉంది. ఆ ప్రశ్నకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కసారి కూడా సమాధానం చెప్పరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం అది అసలు రూల్ పొజిషన్లో ఎక్కడ ఉంది అంటున్నారు. చాలామంది కొంతమంది ఉందని, కొంతమంది లేదని రకరకాలుగా అంటున్నారు. కానీ జరిగింది ఏంటంటే, మొట్టమొదటి లోక్సభ స్పీకర్ అయినటువంటి వాసుదేవ్ అని ఆయన స్పీకర్గా ఉండేవారు. ఆయన అప్పుడు ఇచ్చినటువంటి రూలింగ్ ఏంటంటే, అప్పుడు పెట్టినటువంటి సాంప్రదాయం ఏంటంటే, కనీసం 10% అనేటువంటి సీట్లు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీని మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తాము అనేటువంటిది అప్పుడు ఆయన పెట్టినటువంటి సాంప్రదాయం. దాదాపుగా 1-2 సందర్భాల్లో తప్పితే అన్నిసార్లు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ గారిని తర్వాత కొన్ని సందర్భాల్లో రానప్పుడు అతను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. ఇప్పుడంటే వచ్చింది. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అత్యలితోటి ఏంటంటే, అప్పుడు వాళ్ళకి ఇచ్చారు కదా, ఒకసారేమో ఇతనికి జనార్దన్ రెడ్డికి ఇచ్చారు, ఇంకొకరు పి జనార్దన్ రెడ్డికి, వీళ్ళకి కదా అని కోట్ చేస్తున్నాడు. కానీ అది కన్వీనియంట్గా దాన్ని ట్విస్ట్ చేయటం, ఫ్యాక్ట్ని ప్రతిపక్షంగా గుర్తించడం వేరు, హోదా ఇవ్వటం వేరు. దాన్ని ఒక గ్రూపుగా గుర్తించారు. ఒక 30 మంది ఉన్నారు, 25 మంది ఉన్నారు. 1/10 లేకపోయినా కూడా అదొక గ్రూప్. ఉన్నటువంటి ప్రతిపక్షాల్లో అదే సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఒక గ్రూపుగా గుర్తిస్తూ దానికి నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి గారిని ఆ రోజున గుర్తించారు. అంతేగాని గుర్తించడానికి హోదా ఇవ్వడానికి చాలా తేడా ఉంది. అది కామన్ మ్యాన్కి తెలియదు కాబట్టి దీన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నటువంటి మాట. సార్, ఇప్పుడు మీరు అన్న మాటలు చూసుకుంటే హోదా ఇవ్వడం వేరు, గుర్తించడం వేరు. కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఒక 11 మందిని కూడా ఆ గుర్తింపును కూడా ప్రజల్లో కూడా కోల్పోయేటట్టు చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవహారం. ఖచ్చితంగా ఇప్పుడు రేపు పొద్దున ఊహాజనితం అయిందే అనుకోవచ్చు. రేపు 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పోటీ చేసింది అనుకోండి, 2 సీట్లే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి వాదన ప్రకారంగా అప్పుడు కూడా ఈయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాల్సిందిగా ఈయనో ఇంకొకడోని గెలిచాడు అనుకోండి. ఎంత డొలతనంగా ఉందా వాదన. ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారు అంటే, 10% సీట్లు కూడా సంపాదించుకోలేనటువంటి ఒక పార్టీని ప్రతిపక్షం అంటమే అనవసరం, ఆ హోదా ఇవ్వటమే అనవసరం. ఇప్పుడు మామూలుగా పిల్లలకి పరీక్షలు పెడతాం, పాస్ మార్క్ అనేది ఎందుకు పెడతాం? మినిమం ఆ మార్కులు కూడా రాకపోతే వాడిని నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేయడానికి వాడు అనర్హుడు. అంతే కదా మినిమం మార్క్స్ యొక్క ఇది. నాకు వచ్చింది అప్పుడు కూడా కొంతమంది పిల్లలు వాదన చూసాం మనం కరోనా టైంలో. 34, 33 వచ్చినాయి కదా, 2 మార్కులే కదా, మమ్మల్ని ఎందుకు పాస్ చేయరని. అదే వాదనలాగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదనకి నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు చేసినటువంటి వాదనకి పెద్ద తేడా ఏముంది చెప్పండి. మరి అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వేసేసిండొచ్చు కదా, చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? కాబట్టి ఏంటంటే, చిన్న క్లాసుల్లో చదువుకునేటువంటి పిల్లల్నే అంత కఠినంగా ఆ మినిమం మార్క్స్ పాస్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ తరగతికి ప్రమోట్ చేస్తున్నప్పుడు నీకు ఆ మినిమం పాస్ మార్క్స్ కూడా రాకుండా, అది కూడా ఎంత పెట్టారు, 35% పెట్టలా, 10%. 100లో 10 మార్కులు తెచ్చుకోమన్నారు. ఇక 175 వీళ్ళకి వచ్చింది 11. సో నీకు ఆ 10 మార్కులు కూడా నీకు రాకుండా వచ్చిన తర్వాత కూడా నన్ను అలా వేయాల్సిందే అంటే ఏంటంటే, అది అర్థం లేనటువంటి వాదనగా ఉంటుంది. అయితే ఇది జరగని పని అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మనం పొరపాటు పడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా పట్టుబడుతున్నాడు, అతనికి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నాడు ఇలాంటి మొండి వాదన, తొండి వాదన అంటే ఏంటంటే, దాని వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంది. ఎడుదిరిగి అక్కడ ఉన్నటువంటి స్పీకరు అయ్యన్న పాత్రుడు, తర్వాత డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు వాళ్ళకి చేసిన అవమానాలు మర్చిపోయి అంత పెద్ద మనసుతోటి ఒకవేళ ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వరన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టే ఈమెయిల్కి పెట్టాడు.
ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఇక పడిపోతుంది, మినిమం సీట్స్కి వచ్చేసింది అన్న తర్వాత ఆ ఛానల్లో కూర్చొని నేను అదే రోజు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇక రారు. కారణం ఏంటంటే ఆయన చేసిన తప్పులన్నీ తెలుసు. 19-24 మధ్యన ప్రతిపక్షాలను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు, ఎన్ని మాటలు మాట్లాడారు, ఎంత ఫిల్దీ లాంగ్వేజ్లో మాట్లాడారు, ఆడవాళ్ళని ఎట్లా అవమానించారు, చంద్రబాబు నాయుడు గారిని ఏడ్చేటట్టు ఎట్లా చేశారు, ఇవన్నీ ప్రజలు మర్చిపోలేదు, ఆయన మర్చిపోలేదు. అయితే దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎవరెవరినైతే హింసించారో వాళ్ళందరూ ఇవాళ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారిని అంత హింసిస్తే ఆయనేమో డిప్యూటీ స్పీకర్గా కూర్చొన్నారు. అయ్యన్న పాత్రుడు గారిని సాధించకపోతే ఆయన స్పీకర్ అయ్యాడు. జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 4 పెళ్ళాలు 3 పెళ్ళాలని ఎగతాళి చేసిన పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరెవరినైతే నువ్వు జైల్లో పెట్టావో కొల్లు రవీంద్ర దగ్గర నుంచి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్లో ఉన్నారు. ఎవరినైతే నువ్వు పప్పు మాని ముద్రేసి మొగ్గలోనూ తించేయాలి రాజకీయంగా అని చూసావో ఆ లోకేష్ గారు వచ్చి ఇవాళ కమాండింగ్ పొజిషన్లో కూర్చున్నారు. వీళ్ళందరినీ ఫేస్ చేస్తూ బిక్కుబిక్కుమంటూ 11 సీట్లకి ఒక పక్కన, పైగా వీళ్ళేం చేస్తున్నారు, కనీస మర్యాద లేకుండా మాజీ ముఖ్యమంత్రి అని కూడా కాకుండా పులివెందుల ఎమ్మెల్యే అని పిలుస్తున్నారు. అది మరీ పుండు మీద కారం చల్లినట్టుంది ఆయనకి. కనీసం సంబోధించేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్న కొంతవరకు ఆయన ఈగో సాటిస్ఫై అవుతుంది. వీళ్ళు కావాలని టీజ్ చేయడానికి ఏం చేస్తున్నారు, పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు. అంటే ఏంటి, మిగతా ఎమ్మెల్యేలకి నీకు పెద్ద తేడా ఏం లేదు, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యే అని చెప్పకనే చెప్తున్నారు. అది ఇంకా అతనికి టార్చర్గా ఉంది. ఇన్ని ఫ్యాక్టర్స్ మధ్యన ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఫేస్ చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనస్తత్వం. అదే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా సరే 23 సీట్లకు పరిమితమైన వచ్చారు, ధైర్యంగా ఫేస్ చేశారు. అవును అవును. ఆయన ధైర్యం ఎక్కడా బ్రేక్ అవ్వట్లేదన్న ఉద్దేశంతో ఇక ఆయన వీక్ పాయింట్ ఏముంటుందని ఫ్యామిలీ మీద కొట్టిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు బ్రేక్ డౌన్ అయ్యారు. సో మిగతా ఎమ్మెల్యేలను కంటిన్యూ చేశాడు ఆయన. అప్పటికి తను మాత్రం దూరంగా ఉన్నాడు, కానీ ఆ ధైర్యం ఆత్మవిశ్వాసం అందరికీ ఉండదుగా. కాబట్టి ఏంటంటే వెళ్ళటానికి తప్పించుకోవడానికి ఏంటంటే నాకు అది ఇస్తేనే వస్తా, అది ఇవ్వరని తెలుసు. ఇవ్వనప్పుడు ఏంటంటే మెదలకుండా ఉన్నాడు అనుకుంటారని ఒక కోర్టులో కేసు వేయటం. ఆ వేసిన కేసుకి చక్కగా ఆయన రూలింగ్ ఇచ్చారు, ప్రజలు ఇవ్వాలి, నేను ఇచ్చేదేంటి, ఇక్కడ సాంప్రదాయాలు ఉన్నాయి, దాని ప్రకారంగా కన్వెన్షన్స్ ప్రకారంగా నేను వెళ్తాను, ఇచ్చే సమస్య లేదన్నాడు. అనగానే మళ్ళీ ఈయన దానికి ఇంకొక ఇది ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇవాళ జరిగిన డెవలప్మెంట్ లాగా వాళ్ళు నోటీసులు ఇస్తారు. అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోద్ది ఆ నోటీస్. ఎందుకంటే సభ సంబంధించినటువంటి వాటిల్లో మన పార్లమెంట్ కానీ అసెంబ్లీలో కానీ స్పీకర్ అనేటువంటి వాళ్ళు అత్యున్నతమైనటువంటి ఇది. ఆయన డెసిషన్స్ ఏవైనా రాజ్యాంగంలో రాసినటువంటి రూల్స్కు విరుద్ధంగా ఉంటే అది ఇలా కాదు అలా అని కోర్టు చెప్పగలదే, కానీ కన్వెన్షన్స్ విషయంకి వచ్చేటప్పటికి మీరు ఇలా చేయండి అని ఇచ్చేటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి పద్ధతి కోర్టు దగ్గర కూడా ఉండదు. మహా అయితే ఏంటంటే ఇది ఒకసారి పరిశీలించండి అని మళ్ళీ ఆయనకే పంపిస్తుంది. ఆయన పరిశీలించవచ్చు, పరిశీలించకపోవచ్చు. మీకు ఉదాహరణ 14-19 మధ్యలో ఒక 2-2.5 సంవత్సరాల పాటు వీళ్ళెవ్వరూ కూడా దీనికి వెళ్ళలేదు అసెంబ్లీకి. జ్ఞాపకం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత రోజా వాళ్ళు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి 1-6 డైరెక్షన్ తీసుకున్నా అప్పుడున్న స్పీకర్ పట్టించుకోలేదు. కోర్టు ఏం చేసింది స్పీకర్ గారిని, ఎందుకంటే వాళ్ళు స్పీకర్ విధుల్లో గనక ఇన్వాల్వ్ అయితే అది రాజ్యాంగ సంక్షోభం వస్తుంది, ఒకళ్ళ పరిధిలోకి ఒకళ్ళు వెళ్ళినట్టు అవుతుంది. ఆ సంగతి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఒక ఉత్సుబన్ని పెట్టారు వాళ్ళు, 60 రోజులు ఎప్పుడవుతాయా అని ఎదురు చూస్తున్నారు అధికార పక్షం వాళ్ళు. 60 రోజులు వీళ్ళు గనక రాకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు సభ్యత్వం కోల్పోతారు. దానికి రాజ్యాంగంలో రూల్ ఉంది, ఆ సంగతి తెలుసు వాళ్ళకి. కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం ఏంటంటే దానికి భయపడి అసెంబ్లీకి వెళ్ళారనుకోండి, అదిగో భయపడి వచ్చారంటారు. ఇప్పుడు 2 సావులు వాళ్ళకి, వెళ్ళకపోతేనేమో రావట్లేదు అంటున్నారు. వచ్చారనుకోండి, చూసారా మేము బెదిరించాం వచ్చారు, అధికారం వ్యామోహంతో అంటారు. ఇక్కడ నాకు ఇంకొక వ్యూహం కూడా కనిపిస్తుంది సార్. ఏంటంటే ఇప్పుడు కోర్టులో కేసు వేసాను కాబట్టి ఆ తీర్పు వచ్చేంత వరకు అంటున్నాను, అక్కడికే వస్తున్నాను. కాబట్టి మధ్య మార్గంగా ఆయన ఎంచుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టులు వేటి మీద నమ్మకున్నా లేకపోయినా కోర్టులో జరిగేటువంటి ఆలస్యం మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఎందుకంటే స్వయంగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి. 12-13 ఏళ్ల నుంచి ఏ కేసు ఆయన ఏమీ చేయలేకపోయింది, తేలదు. అందుకని తీసుకెళ్ళి దాన్ని వేసి వాళ్ళు అనర్హత అన్నారనుకోండి, అనగానే ఏమంటాడు, అదిగదిగో కోర్టు కేసు ఉంది అంటాడు. అన్న తర్వాత కూడా చేశారనుకోండి వాళ్ళు, కోర్టు ఏమంటుందంటే ఇది ఉన్నది కదా తేలిదాకా చేదురు కానీ అని చెప్పేసి అని అనొచ్చు. అంటదని నేను అనుకోను. పెండింగ్ ఉంది కదా మమ్మల్ని తేల్చనివ్వండి అని ఏమన్నా ఆపొచ్చేమనేటువంటి దింపుడు కళ్ళవాస. ఇంత మాత్రమే కానీ చిత్తశుద్ధి కానీ ప్రజలు ఇచ్చినటువంటి, ఇప్పుడు ఒక ఫైటర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక ఆటలో ఓడిపోయారు, క్రికెట్ ఉంది లేకపోతే కబడ్డీ ఉంది, ఏ ఆటలో ఓడిపోయినా ఆ తర్వాత టీంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చేసే పని ఏం చేయాలి, ఎక్కడ మనం తప్పు చేసాం, ఏ తప్పు చేయటం వల్ల మనం ఓటమి పాలయ్యాం, కాబట్టి నెక్స్ట్ మ్యాచ్కి ఆ తప్పు జరగకుండా మనం ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా వెళ్ళాలనేటువంటిది ఎవరైనా ఆలోచించి కామన్ సెన్స్. కానీ వీళ్ళు మాత్రం ఎందుకు ఓడిపోయాం అనేటువంటి దాని మీద ఎలాంటి సమీక్ష చేసుకోకుండా ఈవీఎంలు మేనేజ్ చేశారని, ఆ తర్వాత మమ్మల్ని కావాలని ఓడిచ్చారని కొన్నిసార్లు
ఎన్నికల్లో రిగ్గింగ్ అక్రమాలు జరిగినాయని కొన్నిసార్లు. ఇలా నెపం అనేది ఎదుటివాడి మీద వేయటమే కానీ వీళ్ళు చేసినటువంటి తప్పులు ఒక్కళ్ళు కూడా మా ఒప్పుకోరు. ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటారు, మేము చేసిన ఈ పొరపాటు అని, కానీ బయటకు వచ్చేవాడు మాట్లాడు. ఇలా ఉన్నంత కాలం ప్రజలు మిమ్మల్ని నమ్మరు, మీరు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఆటలాడటంలో సిద్ధహస్తుడు కాబట్టి ప్రజల్ని ఎన్నోసార్లు ఆయన మభ్యపెట్టి అబద్ధాలాడి అధికారంలోకి రాగలిగాడు. కాబట్టి మళ్ళీ ఇలాగే మాయ చేసి మళ్ళీ నేను అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఒక్కసారి నమ్మారు నిన్ను, ఎట్లాగా రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా, పైగా రెండోసారి ఎన్నికై 5 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా ఉంటారన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు అర్ధాంతరంగా మరణించడం మూలన ఆ సింపతి నీకుంది. పైగా యువకుడివి, నువ్వేదో పడబొడుస్తావు అన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చారు. వాళ్ళ ఆశలే అడియాసలు చేసావు కాబట్టి నిన్ను 11 సీట్లకి, పైగా ఆ పతనం ఇంకా కొనసాగుతుంది, ప్రజలు ఇంకా ఆగ్రహంగా ఉన్నారంటానికి నిన్నగాక మొన్న జరిగినటువంటి పులివెందల ఎన్నికలు ఏమైంది? నీ సొంత స్థానంలో నీ సామాజిక వర్గం 35% ఉన్నటువంటి ప్రాంతంలో డిపాజిట్లు నీకు రాలేదు అంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని నువ్వు ఎంతగా పోగొట్టుకున్నావు అనేటువంటిది దాని మీద సమీక్షించుకోకుండా ఇలా టెక్నికల్ అంశాలు పట్టుకొని అనర్హత వేటు లేకుండా తప్పించుకొని తిరగటం అంటే ఏంటంటే దొంగోడు పోలీసు వాళ్ళ కళ్ళ పడకుండా తప్పించుకొని తిరగటానికి వేసే యాషాలు లాంటివి. ఏదో రోజున వాళ్ళ కంటబడాల్సిందే, శిక్ష పడాల్సిందే. పైగా చుట్టుముడుతున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో కేసులు, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు లోపలికి వెళ్తాలో తెలియనటువంటి దీంట్లో ఏంటంటే అనిశ్చితి కొనసాగుతున్నప్పుడు కొన్నాళ్ళైనా ఈ సమస్య నుంచి రిలీఫ్ తెచ్చుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నంగానే నేను భావిస్తాను. సార్ ఫైనల్గా నాకు ఒక చిన్న డౌట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన పాత్ర గారు వీళ్ళందరినీ కూడా దీనికి సంబంధించి ప్రత్యర్థులుగా పెట్టారు. వీళ్ళు ఆయన పాత్ర గారు అంటే వాళ్ళు ఆన్ రికార్డెడ్ అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఏదైతే మీకున్న 23లోంచో 4-5 లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా వస్తుంది. సో ఇదే మాటలు తీసుకెళ్ళి అక్కడ కోర్టులో చూపిస్తే ఏం జరిగిపోతుందంటే, అంటే కోర్టులు ఎలా పరిశీలిస్తాయి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్నాడు కాబట్టి దానిపై బేస్ చేసుకొని వాళ్ళు చెప్పరు. వాళ్ళకేంటంటే ఒకటి రాజ్యాంగం, కోర్టు అనేది మనం పెట్టుకున్నది దేనికి? ఆ రాజ్యాంగంలో కానీ చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఎవరైతే మితిమీరుతారో అవి ప్రభుత్వాలు కానీ ఇండివిజువల్స్ కానీ వాటిని సరిచేయటానికి, వాటి మీద జడ్జిమెంట్స్ ఇచ్చేసి అవసరమైతే శిక్ష చేయడానికి లేకపోతే వాటిని సరిచేయటానికి పెట్టుకున్నటువంటి వ్యవస్థ. నీకు పుస్తకంలో ఏముంది రాజ్యాంగంలో అనేది చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, లేకపోతే అయ్యన్న పాత్రుడు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. నేను ఇందాక చెప్పింది అదే, రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ కింద పలానా రకంగా ఉండాలని ఉంది అంటే అది అలాగ ఉండి తీరాల్సిందే. కన్వెన్షన్స్ అంటారా, అవి మారుతూ ఉంటాయి. సాంప్రదాయం అనేటువంటిది వస్తున్నటువంటి చరిత్రలో ఎన్నిసార్లు జరిగింది ఇలాగా అన్నప్పుడు ఎప్పుడూ జరగలేదని తేలిపోతుంది కదా. కన్ఫామ్గా ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ జరిగినా కూడా అది అలా జరపాలా వద్దా అనేటువంటిది ఆ చైర్లో కూర్చున్నటువంటి ఆయన విచక్షణ. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అలాంటి సందర్భంలో కోర్టులు ఏంటంటే వచ్చిన ప్రతి వాడికి ముందు కేసు అడ్మిట్ చేసుకున్న ప్రతిసారి అవతల ప్రతివాదులకు నోటీసులు ఇవ్వటం అనేది సర్వసాధారణంగా జరిగేది. రేపు పొద్దునే సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో ఏమొస్తుందో చూడండి, ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, కోర్టు నోటీసులు ఇచ్చింది వీళ్ళకంటారు. సామాన్య మానవుడికి ఏమనిపిస్తుంది, అబ్బో నోటీస్ అంటే ఏదో పెద్దది, వీళ్ళు ఏదో తప్పు చేశారు అనుకోవాలని వాళ్ళ భావం. అంతేగాని ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రొసీజరే. ఇలాంటి పిల్లి మొగ్గలు ఎన్ని వేసినా జరిగేదే ఉండదు. ఆయన అన్కండిషనల్గా అసెంబ్లీలో అడుగు పెడితే కాస్తన్నా అతని మర్యాద నిలబడుతుంది. ఎన్ని రకాలుగా అధికార పక్షాలు నిన్ను అవమానం చేస్తే నీకు అంత మంచిది రాజకీయంలో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి రియలైజ్ అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంతా ఎంత అవమానిస్తే అన్ని మార్కులు పడ్డాయి ఆయనకి. కాబట్టి ఆయన మిత్రపక్షాలకు 164 సీట్లు వచ్చినాయి. లేదని నీలాగానే అసెంబ్లీకి రాకుండా ముసుగుదని ఇంట్లో వండుకుంటే ప్రజలు ఆదరించేవాళ్ళ. ఆయన పడ్డాడు. ఆయన దగ్గర కుర్చీలు మోసి టీలు అందించినటువంటి కొడాలి నాని లాంటి వాడు కూడా మాట్లాడుతుంటే కూడా చిరునవ్వుతో అలా కూర్చొని తల ఊపుతూ కూర్చున్నాడు. కాబట్టే ఆ ఓపికని, సహనాన్ని చూసిన ప్రజలు ఇతను కదా నాయకుడు అంటే, తన వ్యక్తిగతమైన చూసుకోకుండా రాష్ట్రం కోసం ఇన్ని మాటలు పడుతున్నాడు ఇంత పెద్ద ఆయన అనేటువంటిది న్యూట్రల్ ఓటర్స్లో. ముఖ్యంగా నేను ఎప్పుడు నా విశ్లేషణలో చెప్పినా, మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచించిన, అవతల పార్టీ కార్యకర్తల గురించి, మీ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచించకపోయినా ఎవరు వేసుకునే వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. మీ వాళ్ళు, వాళ్ళ ఈ 10 to 15% న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఎవరు అధికారంలో ఉండాలనేది నిర్ణయించేవాళ్ళు. కాబట్టి వాళ్ళ మనసు రంజింపజేసేటట్టుగా మీరు ప్రవర్తిస్తే మాత్రమే అధికారంలోకి రాగలుగుతారు. వాళ్ళందరూ 2019లో జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడ్డారు. యువకుడు ఏదో వస్తాడు, కానీ నువ్వు వాళ్ళని హింసించినటువంటి పద్ధతి, రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పద్ధతి, అప్పుల పాలు చేసిన పద్ధతి చూసిన తర్వాత మళ్ళీ అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు గుర్తించి 164 సీట్లతో కూటమిని ఎత్తున పెట్టుకున్నారు. అప్పటి వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు. కాబట్టే ఇవాళ విపరీతమైన మెజారిటీతో అధికారంలోకి రావటమే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా, అంటే రాజకీయాన్ని
చక్రం తిప్పే పరిస్థితికి ప్రజలు ఆయన తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇది ఒక రాజకీయ నాయకుడు, అది చంద్రబాబు నాయుడు గారా ఇంకొకళ్ళ ఎవరైనా సరే, వాళ్ళ జీవితంలో జరిగిన మంచిని చూసి నువ్వు నేర్చుకోవాలి. ఆ తత్వం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ కాబట్టి వీళ్ళు ఆగర్భ శత్రువులు నాకు అని చెప్పేసి నువ్వు వాళ్ళని ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఏంటంటే నువ్వు ఇంకా పతనం అవటం తప్పితే రాజకీయంగా ఇంకొకటి జరిగే అవకాశం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అవ్వట్లేదు. అది దురదృష్టకరం. సో చూద్దాం సార్, అసెంబ్లీలోనే కాదు హోదా కూడా కనీసం గుర్తింపు కూడా ప్రజల్లో కూడా కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చేష్టలు బట్టి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.